నల్గొండలో ప్రిన్సిపల్ దారుణ హత్యకు గురైంది. 10th క్లాస్ విద్యార్థులు ఆమెను హత్య చేసినట్టుగా కేసు దర్యాప్తులో తేలింది. ఇది అత్యంత హృదయ విదారకమైనటువంటి సంఘటన. ఒకప్పుడు గురువులపైన వినయం, భక్తి భావన ఉండేది. ప్రస్తుత పరిస్థితి చూస్తే దారుణంగా తయారైంది. అదే విధంగా వైజాగ్ లో యూకేజీ విద్యార్థి హోంవర్క్ చేయలేదని చెప్పేసి టీచర్ కొట్టడం వల్ల అబ్బాయి ఒత్తిడికి లోనైండు. ఆ ఒత్తిడికి లోను కావడం వల్ల గుండెకు సంబంధించిన ఎలక్ట్రికల్ షట్ డౌన్ వల్ల అబ్బాయి మరణించినట్టుగా వైద్యులు తెలిపారు. ఈ రెండు కేసెస్ కనుక పరిశీలిస్తే ప్రైమరీ సెక్షన్ లో అంటే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు పిల్లల్ని మామూలుగా సుకుమారంగా ట్రీట్ చేయాలి. అదే విధంగా హై స్కూల్ సెక్షన్ లో పిల్లలకి మాత్రం కఠినంగా కొన్ని రూల్స్ పెట్టవలసిందే. ఎందుకంటే వాళ్ళు టీనేజ్ పిల్లలు ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి. జనరల్ గా మనం ఒక విషయాన్ని పైన మనం అబ్జర్వ్ చేస్తే, ఒక తేలు, ఒక చిరుతపులి ఉన్నప్పుడు మన చేతిలో తుపాకీ ఉంటే తేలును గన్నుతో కాల్చవద్దు, చిరుతపులిని మాత్రమే ప్రాణాపాయ పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే కాల్చాలి, తేలుని మాత్రం చెప్పుతో కొట్టాలి. సో ఏ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆ సిచ్యువేషన్ గా మనం వ్యవహరించాలి. ప్రైమరీ స్కూల్ పిల్లల్ని ఒక రకంగా ట్రీట్ చేయాలి, హై స్కూల్ విద్యార్థులను మరొక రకంగా ట్రీట్ చేయాలి. ఎందుకనంటే విధంగా ట్రీట్ చేయకపోతే వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తుకు పునాదులు వేయలేకపోతాము.